అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణ SC/ST ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్గనైజేషను కొత్తగా ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా ఒక ప్రత్యేకమైన కుటుంబంగా చెప్పుకుంటుంటాం. జనరల్గా మన దాంట్లో కాకా వెంకటస్వామి గారి లెగసీని కంటిన్యూ చేసుకుంటూ డాక్టర్ సార్ వివేక్ వెంకటస్వామి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఈ క్యాబినెట్లో మనం సన్మానం చేసుకోవాలని చెప్పేసి మేము ఒక చిన్న ఆలోచన చేసినాం. ఆ ఆలోచనకు రూపం ఈరోజు దలిచింది. దీనికి ఈ ఆహ్వానాన్ని మన్నించి గౌరవ మంత్రి గారు మన సన్మానాన్ని స్వీకరించడానికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంత్రి గారు గత నల్లబాబు గారు చెప్పినట్లుగా February 28 రోజు మనం ఒక మీటింగ్ పెట్టినాం. ఆ మీటింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఈ సందర్భంగా ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి మేము కొన్ని ప్రతిపాదనలు సార్ ముందర పెడితే సార్ ముఖ్యంగా మనకు చాలా అడ్వైజ్ చేసేసి కొత్త పాలసీలు కొత్త ప్రభుత్వంలో తీసుకురావడానికి మనం అందరం ముందు ఉండి పనిచేస్తాం, దానికి నేను ముందుంటానని చెప్పేసి హామీ ఇచ్చేసి అర్ధగంట ముందే ఫాలో అప్ చేసుకొని ఆ రోజు మీటింగ్కి వచ్చిన తర్వాత సారు మనకు కొత్త పాలసీస్ అంటే ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలు చేయడానికి సారు ఎంతో శక్తివంతంగా ఆలోచన చేసి సమర్థవంతంగా గౌరవ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు గారికి తన మాటగా చెప్పడం జరిగింది. ఏంటంటే గత 10 సంవత్సరాల్లో మాకు రావాల్సిన అవకాశాలన్నీ కూడా అప్పటి ప్రభుత్వాలు తొక్కిపెట్టినాయి. అదేవిధంగా అప్పుడున్న దళిత ఛాంబర్ ఆఫ్ కామర్స్గా చెప్పుకోబడుతున్న వ్యవస్థలు కరెక్ట్గా పనిచేయలేకపోయినాయని చెప్పేసి మేము భావించి కొత్త ప్రభుత్వంలో మనకు రావాల్సిన అవకాశాల గురించి ఆలోచన చేసేసి కొన్ని ప్రజెంటేషన్ చేసినాం. సారు దానికి ముందుండి నాయకత్వం వహించి మంత్రి గారిని ప్రతి గారిని కూడా మళ్ళీ మేము ఇచ్చిన బ్రీఫ్ ప్రజెంటేషన్ తర్వాత ఒక్కొక్క పాయింట్ను మంత్రి గారి చెవిలో చెప్పేసి ఎస్ అగ్రీడ్ అనిపించడం జరిగింది. ఎందుకంటే ఆ సమర్థత సరే అఫ్కోర్స్ మన లెజిస్లేటర్స్ చాలామంది వచ్చారు. నాగరాజ్ సార్ IPS ఆఫీసర్గా రిటైర్ అయినంత పాటు సుమారు 15 మంది లెజిస్లేటర్స్ వచ్చారు. అందులో అందరికంటే ముఖ్యంగా మంత్రి గారి పక్కన కూర్చొని సారు చెవులో చెప్పేసి ఆయనను కన్విన్స్ చేసేసి మనం పెట్టిన ప్రపోజల్స్ అన్నీ కూడా సారుతోటి ఎస్ అనిపించడం జరిగింది. దాన్ని అదే రోజు మనం ఒక తీర్మానాల రూపంలో రెజల్యూషన్ తయారు చేసేసి ఈ రెజల్యూషన్లో 27 మంది SC/ST లెజిస్లేటర్స్ అందరూ కూడా ఆమోదం చేసి సంతకాలు పెట్టించారు. ఈ రెజల్యూషన్లో నేను ఈ సందర్భంగా కొన్ని చిన్న పాయింట్స్ అంటే తక్కువ సమయంలోనే కంప్లీట్ చేస్తాను సార్. కొద్దిగా అఫ్కోర్స్ ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా ఈ సమయంలో. ఆ రోజు మనం పెట్టిన రెజల్యూషన్స్ ఏంటంటే ప్రపోజల్స్ టు బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ఆపరేషనల్ గైడ్లైన్స్ ఆఫ్ ది MSME పాలసీ 2024 ఫర్ SC/ST ఎకనామిక్ ఎంపవర్మెంట్. MSME పాలసీ 2024 చేశారు. మేము కూడా అంతకంటే ముందు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాం. కాకపోతే మా ప్రపోజల్స్ను ఎక్కువగా పరిగణలోకి తీసుకోకుండా ఆ పాలసీ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. దానికి మేము సార్కు చాలా కన్విన్స్ చేసినాం. మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కన్విన్స్ చేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ పాలసీ ఆపరేషనల్ గైడ్లైన్లో మాకు ఇంకొన్ని అవకాశాలు కావాలని చెప్పేసి మన ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి గారికి చెప్పడం జరిగింది. మనం ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా అక్కడ ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ పాలసీ అయితే ఆపరేషనల్ గైడ్లైన్స్లో మనకు ఎట్లాంటి అవకాశాలు అవసరమో మనం దానికి సంబంధించిన ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్కు సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీసర్స్ కన్సర్న్ ఆఫీసర్స్ తోటి ముఖాముఖి చర్చలతో పాటు మనల్ని కూడా పిలిచి చర్చ చేయడం జరిగింది. ఏవి సాధ్యమో వాళ్ళ లెవెల్లో అవి చేశారు. ఇంకా సాధ్యం కానీ కూడా గవర్నమెంట్కి పంపడం జరిగింది. ఆల్ దోస్ పాలసీస్ ఆర్ అండర్ కన్సిడరేషన్. ది నెక్స్ట్ వన్ ఈస్ సివిల్ SC/ST డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో భాగంగా వాళ్ళు
ఒక క్యాంపెయిన్లో భాగంగా వాళ్ళు ప్రామిస్ చేసింది ఏంటంటే చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో 18% ప్రొక్యూర్మెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తాము, అదేవిధంగా 12% ప్రొక్యూర్మెంట్స్ అండ్ కాంట్రాక్ట్స్ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ అవకాశాలు కల్పిస్తాము, మీకు ప్రత్యేకమైన పాలసీని డ్రాఫ్ట్ చేస్తామని చెప్పేసి కమిట్మెంట్ చేయడం జరిగింది. ఆ కమిట్మెంట్ కంటే ముందు కూడా మనం గత 3 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి మనం విన్నవించడం జరిగింది. మనం విన్నవించిన తర్వాత ఛత్తీస్గఢ్లో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ చర్చించి ఆ ప్లీనరీలో కూడా మనం ఏదైతే ప్రపోజల్స్ పెట్టినామో చర్చించడం జరిగింది. ఆ పేజ్ నెంబర్స్ అవన్నీ కూడా చెప్తాను నేను మళ్ళీ. ఆ రెఫరెన్స్లో భాగంగా తెలంగాణ జరగబోయే ఎలక్షన్లో వాళ్ళు ప్రామిస్గా తీసుకొని కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు అనౌన్స్మెంట్ చేసి డిక్లేర్ చేశారు. దాంట్లో భాగంగా ఎస్సీ ఎస్టీలకు 18% ఫర్ ఎస్సీస్ అండ్ 12% ఫర్ ఎస్టీస్. ప్రొక్యూర్మెంట్ ఏమైనా గవర్నమెంట్ కొనుగోలు జరుగుతుంటే దాంట్లో 18% కంపల్సరీ ఎస్సీల నుంచి కొనుగోలు చేస్తామని దాని అర్థం. సపోజ్ షూస్ కొనాలి, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్కి షూస్ కొంటా ఉంటారు, సుమారు ఇది 300 కోట్ల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. దాంట్లో సుమారు 18% ప్రొక్యూర్మెంట్ ఎస్సీల నుంచి చేయాలి, 12% ప్రొక్యూర్మెంట్ ఎస్టీల నుంచి చేయాలి అనేది ఆ డిక్లరేషన్లో ప్రధానమైన అంశము. దాన్ని డిక్లేర్ చేసిన తర్వాత విధి విధానాలు ఏ విధంగా ఉండాలనో మనం ఆ గైడ్లైన్స్ తయారు చేసేసి లాస్ట్ 28 ఫిబ్రవరి జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మంత్రి గారి ముందు ప్రజెంటేషన్ చేసిన తర్వాత దీన్ని వెంటనే తీసుకొస్తామని చెప్పేసి అమలుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కన్సల్టేషన్ చేస్తూ ఉన్నారు. సార్, ప్రొక్యూర్మెంట్ పాలసీ ఈజ్ ఆల్సో అండర్ డ్రాఫ్టింగ్ ఇన్ ది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. ఇంకా దానికి ఏమన్నా అవసరమైతే మనం ఇన్పుట్స్ ఇస్తాం. మనం ఆల్రెడీ ఇచ్చినాము. ఎస్సీ ఎస్టీ ఎస్టీలకి ఏ విధంగా రిజర్వేషన్ రావాలనో, ఎలాంటి వర్క్స్ రావాలనో మనం డ్రాఫ్ట్ చేసి ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో అండర్. సారు వినోద్ వెంకటస్వామి సారు ప్రత్యేకంగా లెటర్ రాసి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము మా సోమశేఖర్ తమ్ముడు ప్రతి వారానికి ఒకసారి వినోద్ సార్ని కలుస్తున్నారు, ఆయనకు ఫోన్ చేయించుకోవడం, ఫాలో అప్ చేయడం జరిగింది. ఎందుకు వినోద్ సార్ అని ప్రత్యేకంగా చెప్తున్నానంటే మేము 27 వివేక్ సార్ ఫిట్ అవుతారనే ఉద్దేశంతో మేము టార్గెటెడ్గా పాయింట్ చేస్తాం. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ వినోద్ సార్కు ఉంటాయని చెప్పేసి పొద్దున్నే పోతే తెలుసుకోలేదు. ఇంటర్నల్గా మనకు డాక్యుమెంట్ బయటకు వచ్చిన తర్వాత మీరందరూ కూడా లబ్ధిదారులు దాంట్లో. సో 4th ప్రపోజల్ అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్కు రెఫర్ అయింది. బోర్డానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా కాళ్ళకు బంధాలు వేయడానికి మీరెవరైనా ఒక ప్రశ్నతోటి మాకు రిజర్వేషన్ అటెండర్కి ఉంది, రిజర్వేషన్ ఐఏఎస్కి ఉంది, రిజర్వేషన్ వార్డు మెంబర్కి ఉంది, రిజర్వేషన్ పార్లమెంట్ మెంబర్ కూడా రిజర్వేషన్ ఉంది. మా కాంట్రాక్ట్లు దాంట్లో మాకు సర్టెన్ కోటా మీరు ఇవ్వాల్సిన పని లేదు, మాకు రిజర్వేషన్ రిజర్వ్ చేయండి, ఓన్లీ ₹1,00,00,000 వరకు మాత్రమే వర్కులు ఇస్తామని చెప్పేసి పోయిన ప్రభుత్వంలో. అంటే సార్ ఏమనుకోవద్దు దయచేసి, నేను కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటా, ఈ ఫ్యాక్ట్స్ మీకు తెలియకపోతే మీరు ప్రజెంటేషన్ చేయలేదు సార్. సో పోయినసారి కూడా పోయిన ప్రభుత్వము మేము ఎంతో కష్టపడ్డాం. ఫుల్ ఆఫ్ మై ఎంటైర్ 1 year started from 14th April 2017 21st May of 2018 వరకు నేను ఏ మిగతా పనులు చేయలేదు. ఇదే పని పెట్టుకొని తిరిగితే 10 కోట్లకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ వర్క్స్ ఇస్తాం కాంట్రాక్టులలో అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు డ్రాఫ్ట్ చేసిన జీవోని మొన్నటికి మొన్న ఏసీపీ సస్పెండ్ అయ్యిండు. ఆయన మురళీధర్ రావు గారని ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎంత అవమానాలంటే ఆయన దగ్గర సుమారు 10 సార్లు మేము అవమానాలను గురైనాం. చుట్టుముట్టు 10 సీట్లు ఉంటాయి, కూర్చోమని చెప్పాడు. పొరపాటున కూర్చుంటే కనుసైగలు చేసి అవమానిస్తాడు. అటువంటి అవమానాలను దిగమింగుకొని వచ్చినాం. ఎందుకంటే నేను టెంప్ట్ అయితే ప్యూర్గా ఆయన చేతిలో చేయాల్సిన పని. ఆయన అప్పటి ముఖ్యమంత్రికి నెక్స్ట్ పర్సన్ ఆయన తప్ప ఈయన తప్ప ఇంకెవరు చేయలేరు ఆ పనిని. ఎంతమంది ఎమ్మెల్యేలకు చెప్పినా ఇంటర్వ్యూని కాలేదు. దయచేసి ఈ సబ్జెక్టు నువ్వు మా చేతగాని పనులు చెప్తావు అన్నారు అప్పటి ఎమ్మెల్యేలు మాకు. ఆయనను ఒప్పించి మెప్పించి చేస్తే చీఫ్ సెక్రటరీ గారు రాసిన డ్రాఫ్ట్ని 10 కోట్లకు వీళ్ళకు వర్కులు ఇస్తామని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు రాసిన డ్రాఫ్ట్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేసి ₹1,00,00,000 దిద్దిచ్చి సంతకం పెట్టించుకొచ్చాడు ఆ మహానుభావుడు. మొన్నటికి మొన్న మురళీధర్ రావు గారని ఇప్పుడు కూడా పేపర్లో చూసుంటారు. నిన్న అయిపోయింది ఆయన కస్టడీ, పోలీస్ కస్టడీ, ఏసీబీ ట్రాప్, అది అసెట్ డిస్ప్రపోర్షనేట్ అసెట్లో పట్టుబడ్డాడు.
అప్పుడే తెలిసి ఏదో మా పాపం తగులుతుంది ఈయనకనేది నేను అనుకున్నాను. వాళ్ళ ఆఫీసర్ల దగ్గర కూడా అన్నాను. ఇప్పుడు కూడా రెఫరెన్స్లు ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన ద్రోహం మామూలు ద్రోహం కాదు. ఈ పాలసీ రావడానికి అక్కడ ఉమాపతి ఒకసారి లేమ్మా, అప్పుడున్న చీఫ్ సెక్రటరీకి మేమందరం కూడా పాద నమస్కారం పెట్టుకున్నాం. కూర్చో, ఉమాపతి పాత్ర కూడా చాలా ఉంది దాంట్లో. దండం పెట్టుకున్న తర్వాత చీఫ్ సెక్రటరీ ఇదంతా చేసినా నేను 10 కోట్లకు రికమెండ్ చేశాడు. మమ్మల్ని కూర్చోబెట్టుకుని జియో డిక్టేట్ చేశాడు ఆయన. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేసి ₹1 కోటి చేసుకొచ్చిన పాపాత్ముడు ఈయన ఎవరైతే ఉన్నారో మురళీధర్ రావు, ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. సో అటువంటిది రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో మేము ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని 20 కోట్లు 30 కోట్ల వరకు కూడా మేము చేసే శక్తివంతులు ఉన్నాం. 100 మందిని కలుస్తాం, ఒక అసోసియేషన్ ఫామ్ అవుతాం. మేమందరం కలిస్తే 10 కోట్లు జమ అయితే 100 కోట్ల వరకు చేయొచ్చు మనం. అట్లా మా కాంట్రాక్ట్లలో ₹1 కోటి 50 లక్షలు అనే కండిషన్స్ పెట్టొద్దని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. దట్ విల్ బి ఇనిషియేటెడ్ వెరీ షార్ట్లీ. అవసరమైతే మాకు మన నాయకుడు ఉన్నారు, సారు క్యాబినెట్లో ఉన్నారు, ఎంతవరకైనా సార్ మనకు రిప్రజెంట్ చేస్తాడని చెప్పేసి నమ్మకం మాకుంది. సో అది నడుస్తూ ఉన్నది, ఫైనల్ స్టేజ్లో ఉన్నది. ఎక్కడ ఏ అవసరం ఉంటే సార్ దగ్గర నోటీస్ తీసుకెళ్ళి అది కూడా రిజాల్వ్ చేస్తాం. ది నెక్స్ట్ వన్, 4th వన్ ఈజ్ తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024. దీంట్లో నిన్న మీరు అందరూ వినింటారు, సోలార్ పవర్ ప్లాంట్స్ ఇస్తున్నారు అందరికీ. గతంలో ఇటువంటి అవకాశం లేదు. 2 ఎకరాల భూమి ఉంటే చాలు 1/2 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. 4 ఎకరాల భూమి ఉంటే చాలు 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ద పవర్ విల్ బి ప్రొక్యూర్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తుంది 25 years వరకు మేము పవర్ ప్రొక్యూర్మెంట్ ఇస్తామని చెప్పేసి. ₹3.13 వాళ్ళు ఫిక్స్ చేశారు. దాంట్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్గా కూడా మీరు పవర్ అమ్ముకోవచ్చు. ఈ పాలసీలో కూడా SC STలకు రిప్రజెంటేషన్ లేదు. మేము అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి దీని తర్వాత కూడా మేము చాలాసార్లు ప్రపోజల్స్ ఇచ్చినాం సార్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నోటీసులో ఉన్నది. సరే, అది ఎక్కడి వరకు వస్తుందో తెలియదు. మేము ఎన్నిసార్లు ప్రపోజల్స్ ఇచ్చినా కూడా సార్ నేను చూస్తాను, నేనే చేస్తానని చెప్పి కమిట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అది ఎక్కడ అవసరమవుతుందో అక్కడ కూడా సార్ నోటీస్ తీసుకెళ్ళి మనం రిజాల్వ్ చేసుకుందామనే నమ్మకం మాకుంది. సో అది కూడా ఏంటంటే తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024లో ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు కాదు మనకు, నాకు తెలుసు అది. ఇఫ్ నాట్ నౌ ఇట్ విల్ బి నెవర్ ఇన్ ది ఫ్యూచర్. దేర్ విల్ బి నో రిప్రజెంటేషన్ ఫర్ SC STs ఇన్ ది పవర్ డెవలప్మెంట్ సెక్టార్. అక్కడ ఫ్యూచర్ ఉంది కాబట్టి మనం కూడా దాన్ని సాధించుకునే క్రమంలో పనిచేద్దాము. నెక్స్ట్ వన్, 5th వన్ ఈజ్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు దేశంలో. రాబోయేదంతా కూడా ఎలక్ట్రిక్ బస్సుల ప్రొక్యూర్మెంట్ చేసి అన్ని బస్సులు కూడా డీజిల్ బస్సులని రీప్లేస్ చేస్తూ ఉన్నారు. బై 2030 కల్లా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బస్సులన్నీ కూడా మార్చిపోయి అట్లీస్ట్ 50% వాళ్ళు ఎలక్ట్రిక్కి కన్వర్షన్ కావాల్సిన కండిషన్స్ను వరల్డ్ బ్యాంకు వీళ్ళు చేసిన అగ్రిమెంట్ తోటి ముడిపడి ఉన్నది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ టెండర్లు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కూడా SC STలో రిప్రజెంటేషన్ లేదు. లేకపోతే నేను 2022లో చాలా ట్రయల్ చేసి రిప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా అంటే ఆ కన్సల్టేషన్స్ స్టాండింగ్ కమిటీలో లాస్ట్ గవర్నమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పార్లమెంట్ మెంబర్ ఉండే, ఈ యూస్ టు రిప్రజెంట్ ఇన్ ది స్టాండింగ్ కమిటీ ఆన్ ఎనర్జీ. దాంట్లో మేము సార్ నోటీస్ తీసుకెళ్తే సార్ మాతో కన్సల్టెన్సీ మీటింగ్ పెట్టాడు. CESL కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ఆ MDకి మా డెలిగేషన్కి జాయింట్ స్ట్రక్చర్ మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత మేము ఇచ్చిన ప్రజెంటేషన్లో అక్కడ MD గారి నెక్స్ట్ ఆఫీసర్ MD గారు సానుకూలంగా వీళ్ళకి ఏ విధంగా మనం SC STలను దీంట్లో ఇన్వాల్వ్ చేయగలుగుతామో స్టడీ చేయండి అని చెప్పిన తర్వాత అక్కడ ఉండే నెక్స్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ ఒక మాట స్లిప్ అయ్యి, దిస్ ఈస్ ది పబ్లిక్ సేఫ్టీ కన్సర్న్డ్ యాక్టివిటీ, హౌ వీ కెన్ గో ఫర్ రిజర్వేషన్స్ ఇన్ దిస్. అంటే SC STలు బస్సులు తయారు చేయడం చేస్తే పబ్లిక్ సేఫ్టీకి ఇబ్బంది అవుతుందనే ఒక మాట అనడం జరిగింది. ఇటువంటి పాలసీస్లో కూడా మన రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి మనం వర్క్ చేస్తున్నాం. దీని నోటీస్లో సరే ఇక్కడ కూడా మనకు మన రిప్రజెంటేషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో సార్ నోటీసులు పెట్టేసి ముందుకు తీసుకెళ్దాం. ఇదే విధంగా వేస్ట్ మేనేజ్మెంట్ మిగతా 2-3 పాలసీస్ ఉన్నాయి. ఇవి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కన్సల్టేషన్ జరుగుతూ ఉన్నాయి. మొన్న ఆపరేషనల్ గైడ్లైన్స్లో భాగంగా ఇవి కూడా మళ్ళీ కొన్ని రిటర్న్ చేసినట్లుగా తెలిసింది సార్ మాకు. నిన్న కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు
డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఒక మాట చెప్పి వీళ్ళతో రివ్యూ చేసి మళ్ళీ పంపించండి అని చెప్పారు. ఇవన్నీ కూడా మీకోసం మేము ఏవైతే ఆర్గనైజేషన్స్ రిప్రజెంట్ చేస్తా ఉన్నామో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము చేసిన రిజల్యూషన్స్ అన్నిటిని కూడా ముందలు పెట్టుకొని మేము వర్క్ చేస్తూ ఉన్నాం. దీంట్లో మనకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న డాక్టర్ వివేక్ వెంకటస్వామి సార్ గౌరవ మంత్రివర్యులకి మళ్ళొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు మా అందరిపైన ఇట్లే ఉండాలి సార్. మీ గురించి మాకు తెలుసు 2010 నుంచి కూడా ఎస్సీ ఎస్టీలు బిజినెస్లో డెవలప్ కావాలని, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్ కావాలని మీరు చాలా డబ్బులు కూడా మా కొరకు ఖర్చు పెట్టారు. సరే గతంలో ఏదో జరిగినాయి మాకు తెలుసు, అది కాకపోతే అన్ని వేదికల్లో మేము షేర్ చేసుకోలేము. మాకు దయచేసి అదే విధంగా కొనసాగించండి. ఏ ఆర్గనైజేషన్ అయినా పక్కన పెట్టాను, కానీ మేమైతే మీరు చూస్తున్నప్పటి నుంచి మేము పనిచేస్తా ఉన్నాం ఎంటర్ప్రినర్షిప్ ప్రమోషన్ అమాంగ్ ఎస్సీ ఎస్టీస్కి. మీ ఆశీస్సులు మా పైన ఇట్లే ఉండాలని చెప్పేసి మా పిల్లలందరూ కూడా మళ్ళీ ఒకసారి సార్కు స్టాండింగ్ ఓషన్ ఇచ్చి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన టిఎస్ఐఏసిసి బాధ్యులందరూ కూడా మళ్ళొకసారి అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్.